నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ప్రభుత్వాలకు ఒక విన్నపం ఏంటంటే, ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి, రైతులు సీజన్ క్రాప్లు వేయడంలో మొదలైనారు. అయితే ఈ ఫర్టిలైజర్స్కి సంబంధించి కొరత ఉంది. కొంతమంది రైతులైతే సకాలంలో ఎరువులు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ నారుమళ్ళు సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎరువులు దొరికి కూడా వేస్ట్. ఎందుకంటే నారుమళ్ళు వేసేటప్పుడు కానీ లేకపోతే నాట్లు వేసేటప్పుడు ఖచ్చితంగా రైతులకి కావాల్సినటువంటి ఫర్టిలైజర్స్ ఏదైతే ఉందో అవి అందుబాటులో లేవు అన్నటువంటిది వాస్తవం. ఈ అంశాలన్నీ ప్రభుత్వ దృష్టికి చేరినాయా లేవా అని పక్కన పెట్టేస్తే మాత్రం గ్రౌండ్ లెవెల్లో వ్యవసాయదారులు ఇబ్బంది పడుతున్నారన్నది వాస్తవం. దయచేసి ఏ సీజన్ కంటే ఆ సీజన్కి రైతులకి సంబంధించినటువంటి ఫర్టిలైజర్స్ ఎరువులు ఏదైతే ఉందో అవి అందుబాటులో తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేయాలా. ప్లస్ షార్టేజ్ ఉన్నటువంటి ఏరియాల్లో వాటిని మళ్ళా రీఫిల్ చేసే విధంగా ఆర్డర్స్ పెట్టడమో లేకపోతే బయట నుంచి తెప్పించుకోవడమో చేసి రైతులకు ఫర్టిలైజర్స్ సంబంధించి ఏదైతే ఉన్నాయో ఎరువులు అవి అందుబాటులో పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దానికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ దీని మీద దృష్టి పెట్టి రైతులను ఆదుకుంటారని చెప్పేసి ఆశిద్దాం. ఎందుకంటే ఏ సీజన్లో వేసుకోవాల్సిన పంటలు ఆ సీజన్లో వేసుకోవాలి కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఎరువులు ఉండాలి. కొంత చోట్ల ఎరువులు ఉన్నా కూడా ఎంఆర్పి రేట్లు అంటే గవర్నమెంట్కి సంబంధించిన రేట్ల కంటే కూడా అధికంగా అమ్ముతున్నటువంటి సందర్భాల్లో ఉన్నాయి. దాంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం కూడా ఆలోచించి రైతులందరికీ కూడా సకాలంలో ఎరువులు అందే విధంగా చూస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.